తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సింహరాశి వారికి గురువు యొక్క మార్పు ఈ యొక్క మే ఎండింగ్ సుమారుగా జూన్ 2వ తారీఖు నాడు జరిగేటువంటి గురువు యొక్క మార్పు వల్ల విదేశీ అవకాశాలు కావచ్చును, అదేవిధంగా వాహన కొనుగోలు కానీ, గృహములో మార్పులు కానివ్వండి, ఆధ్యాత్మిక ధోరణిలో కొంతమేర ఎక్కువగా మీకు ప్రేమ పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మికంగా మీరు మీ లోపల మార్పులు చేర్పులు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో కూడా మనకు మంచి మంచి దశలు జరిగితే మంచి ఫలితాలు కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విదేశీ ప్రయాణాలతో పాటుగా ఖర్చులు కనబడుతున్నాయి, తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, హాస్పిటల్ రిలేటెడ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది, విదేశీ ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది, గొంతు సంబంధిత, ముక్కు సంబంధిత, చెవి సంబంధిత ఏమైనా ఇన్ఫెక్షన్స్ జబ్బులో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో దీని మూలకంగా సిటీ స్కాన్ కావచ్చును, లేదా ఏమైనా లైక్ గొంతు సంబంధిత ఎక్స్రేస్ కానీ, అదేవిధంగా మొత్తం మీద హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు, హాస్పిటళ్ళల్లో మెడిసిన్స్ కొనుక్కునేటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి అయితే 100% కనబడుతున్నది. సో మీకు 4వ భావము, 12వ భావము, 8వ భావము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేషరాశి వారికి ఏ విధంగానైతే ఉంటుందో గ్రహస్థితి, మీకు కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే గ్రహస్థితి, అదే విధమైనటువంటి సుక్కలు కనబడేటువంటి పరిస్థితి ఉన్నది. జాగ్రత్తగా చూసుకోండి. మరి ఆదాయానికి మించినటువంటి వ్యయం కనబడుతున్నది. బంధుమిత్రులలో కొంత మరణ వార్తలు, స్థాన భ్రంశము, అదేవిధంగా ధన నాశనము కనబడుతూ ఉన్నది. సో దీనికి తోడు స్థాన చలనాలు, పదవిహీనత, వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక కొంత ఇబ్బందులు, అంటే లైక్ బ్రేకప్స్ కావచ్చును జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గృహ సమస్యలు, పై బాస్ నుండి కొంత భయభ్రాంతులకు గురవడాలు, హాని, కోపము, అనూహ్య అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, ఏమైనా వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు, ఇట్లా మనకు ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భాలు గోచరిస్తుంది. సో ఓవరాల్గా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నం చేసుకునే వారికి వీసా రిలేటెడో, పాస్పోర్ట్ రిలేటెడో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు, విదేశ ఉద్యోగ అవకాశాలలో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో కొంత అవకతవకలు వచ్చే పరిస్థితులు, విదేశంలో కొంత సెటిల్మెంట్ అయినటువంటి వారికి స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విదేశం ఆలస్యం అయితే విదేశాలకు వెళ్ళాలి అని గత 4-5 నెలల్లో మీరు కుతూహలంగా ఉంటే తప్పకుండా ఈ గురువు యొక్క మార్పు వల్ల మీకు జూన్ 2 నుండి నవంబర్ లోపు ఏ క్షణమైనా విదేశాలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇల్లు, విద్య, విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు అనేటువంటిది ఉన్నాయి. దేవాలయాలకు సంబంధించినటువంటి దర్శనాలు, జపము, ధ్యానము మొదలవుతుంది. గురువులను కలవడం కానీ, గురు సంబంధిత ఏమైనా మనం సహాయం పొందడాలు కానీ కనబడుతున్నాయి. అదేవిధంగా నైట్ షిఫ్ట్ పనులకు వెళ్ళడాలు, జీవితంపై అవగాహన పెరిగే పరిస్థితులు ఉన్నాయి. విదేశీ టైం జోన్ కానీ, నిద్రలో మార్పులు కానివ్వండి, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయే అటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మానసికంగా కొంత మార్పు, మానసిక ఆందోళన, ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది, సోషల్ సర్కిల్ తగ్గుతుంది, ఇంట్రోవర్ట్ అవుతారు. అదేవిధంగా ఇది చెడు కాదు, గ్రోత్ సైన్ అని చెప్పి తెలుసుకోండి. ఏదో జరిగింది ఇదే చెడు అని చెప్పి అనుకోవద్దు. ఎక్కువగా కూడా ఖర్చులు చేయకండి, ఖర్చులను కొంచెం పొదుపులో పెట్టుకోండి. ఆరోగ్యం జాగ్రత్త, నిద్ర తప్పకుండా సరిపడేటువంటి నిద్రను పొందే ప్రయత్నం చేయండి ఈ యొక్క సింహరాశి వారు. ఎందుకంటే
అధికంగా ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి ధోరణితో మీరు ఉంటారు. ఎక్కువగా కూడా మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నా లేదా మిమ్మల్ని ఏలుబెట్టి చూపించినా కూడా మీరు తప్పు చేశారు అని చెప్పినా కూడా మీ మనసు అనేటువంటిది అసలు ఒప్పుకోదు. సో అలాంటి వ్యక్తి మీరు. ఎక్కడున్నా మీ మాటే సాగాలి. మీ మాట కాకుండా వేరే ఎవరిదైనా అక్కడ ఎక్కువగా వినబడినా ఎక్కువగా ఉన్నా కూడా మీ మనసు అనేటువంటిది సహించదు. సో ఓవరాల్గా వ్యక్తిగత జాతకరీత్యా మీ యొక్క లగ్నం ఏమిటి, మరి లగ్నాధిపతి ఎవరు, లగ్నం ఎన్ని డిగ్రీలో పడింది, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఈ లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, మన మీ సప్తమాధిపతి ఏమిటి, మీ యొక్క ధనకారకుడు ఎవరు, ఇలాంటి సందర్భాలలో మరి ఏ భగవంతుని పట్టుకోవడం ద్వారా మీకు మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా తెలుసుకోండి. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అన్ని విషయాలను మీరు నాకు చెప్పాల్సిన పని ఏమీ లేదు. నేనే మీకు చెప్తాను. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి అంశం. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.